ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి డబ్బులు పంపించి రాష్ట్రాలోళ్ళని ప్రజలకి నేరుగా ఇవ్వమనేది. పల్లె ప్రాంతాలకి అదొచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ ఓపెన్‌గా పార్లమెంట్‌లోనే చెప్పింది. నేను రూ. 100 ఇక్కడి నుంచి పంపిస్తే చివరికి రూ. 10 చేరుతోంది. మధ్యలో ఇన్ని వ్యవస్థలు తినేస్తున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వము, దళారీలు, స్థానిక సంస్థలు ఇంతమంది తినేస్తున్నారు ప్రజలకు అందట్లేదని. నరేంద్ర మోడీ వచ్చాక నేరుగా నిధులు, అట్లాగే గ్రామీణ ప్రాంతాలను నేరుగా టచ్ చేసే పథకాలు నరేంద్ర మోడీ టైంలో మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి. దాదాపుగా 50 పథకాలు. ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యం, నేరుగా ఉచిత బియ్యం ఇంతవరకు డబ్బులతో. అలాగే గ్రామీణ ఉపాధి హామీ నిధులు నేరుగా అక్కడికే వేస్తున్నారు. అలాగే స్వచ్ఛ భారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. వీధి దీపాలకు సంబంధించిన ఫండింగ్ సపరేట్గా ఇస్తోంది. శ్మశాన వాటికల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి. డంప్ యార్డుల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, సైడు కాలువలు, శాగ్రిగేషన్ షెడ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించినటువంటిది నేరుగా కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకే చేస్తుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, సంవత్సరానికి రూ. 20 2 లక్షల ప్రమాద బీమా, అట్లాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సంవత్సరానికి రూ. 436 2 లక్షల బీమా. అలాగే ఆడపిల్లలకి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన, పిఎం కిసాన్ సన్నకారు రైతుల కోసం పిఎం కిసాన్ మాన్ధన్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన, రాష్ట్రీయ గ్రామీణ ఆజీవిక మిషన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, రైతులకి ఎరువుల మీద సబ్సిడీ, బాలింతలకు పౌష్టికాహారం, కరోనా వ్యాక్సిన్ ఆల్రెడీ ఇచ్చారు, నర్సరీలో మొక్కల పెంపకం, మధ్యాహ్న భోజనం, ఆయుష్మాన్ భారత్, ఈ శ్రమ్ కార్డులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు, దానికి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద ఆర్జీపీఎస్ఏ కిందకి ఇస్తున్నారు. మిషన్ ఇంద్రధనుష్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, జాతీయ ఉజాలా పథకం, పిఎం స్వనిధి, గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూర్బన్ మిషన్, వాటర్ షెడ్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అట్లాగే కేంద్ర ఆర్థిక సంఘ నిధుల ద్వారా నీటి సరఫరా, వాన్నీటి సంరక్షణ, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ లాంటివి చేయడం, గ్రామాల్లో డిజిటల్ సేవలు అందించడం కోసం ఈ పంచాయతీ పథకం, రైతుల మీద అధిక పెట్టుబడి నుండి కాపాడడం కోసం భూసార నాణ్యత పరీక్షలు, పేద విద్యార్థులను ప్రతిభ వెలికి తీయడానికి మెరిట్ స్కాలర్షిప్లు, రైతులకు మెరుగైనటువంటి ఉత్పత్తుల కోసం సాయిల్ హెల్త్ కార్డులు, గిరిజనుల సమగ్రాభివృద్ధికి వనబంధు కళ్యాణ యోజన, యువత కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన, అంత్యోదయ అన్న యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్ అభియాన్, అసంఘటిత కార్మికుల కోసం రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన, ఇట్లాంటి కుప్పలు తెప్పలు చేసుకొచ్చింది. కాకపోతే ప్రచారం చేసుకోవడం చేత కావట్లేదు అంతే.